హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రెడిట్ క్రాఫ్ట్ ప్రో. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మనం చూసుకున్నట్టయితే మీకు ఐడిఎఫ్సి ఫస్ట్ మిలీనియర్ క్రెడిట్ కార్డ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చెబుతారు అనమాట. అసలు ఈ కార్డు ఉన్న బెనిఫిట్స్ ఏంది, మనకి ఈ కార్డు తీసుకోవడం వల్ల ఎంతవరకు లాభం ఉంది, అండ్ అసలు దీని యొక్క జాయినింగ్ ఫీజు ఏంది, దీని యొక్క యాన్యువల్ ఫీజు ఏంది, మొత్తం అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చెబుతారు అనమాట. అండ్ ఈ వీడియో మీకు అందరూ నచ్చితే అనుకుంటున్నా, నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకి మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనకి జాయినింగ్ ఫీజు అండ్ యాన్యువల్ ఫీజు కనుక చూసుకున్నట్టయితే దీంట్లో ఎటువంటి జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీజు అయితే లేదు ఫ్రెండ్స్. మనకి వచ్చేసరికి లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఈ కార్డ్ తీసుకోవడం వల్ల మీకు వెల్కమ్ బెనిఫిట్ కింద మీకు 500 రూపీస్ ఏదైనా అమెజాన్ వోచర్ కానివ్వండి, ఊబర్ వోచర్, ఫ్లిప్కార్ట్ వోచర్ ఏదైనా సరే మీకు వోచర్ అయితే మీరు తీసుకోవచ్చు అనమాట. సో అది ఎలా అంటే మీరు ఈ కార్డ్ తీసుకున్న 30 డేస్లో వచ్చేసరికి మీరు 5000 ఆర్ ఎబో కనుక మీరు స్పెండ్ చేశారనుకోండి, బిల్ జనరేట్ అయిన 3 డేస్కి వచ్చేసరికి అంటే మీకు 500 రూపీస్ వోచర్ అయితే వస్తుంది అనమాట. సో దాన్ని మీరు దేనికైనా సరే రెడీమ్ చేసేసుకోవచ్చు. ఇది మనకి జాయినింగ్ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే ఐడిఎఫ్సి ఫస్ట్ మిలీనియర్ కార్డ్ నుంచి. అండ్ ఒకవేళ దీంట్లో మనకి బెనిఫిట్స్ ఏమున్నాయి, మెయిన్ బెనిఫిట్స్ ఏమైనా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, దీంట్లో మనకి మూవీ టికెట్స్ పైన అయితే బెనిఫిట్ అయితే ఉందన్నమాట. దీంట్లో వచ్చేసరికి మీకు 25% అప్ టు 100 రూపీస్ వరకు అయితే మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. సో దానికి వచ్చేసరికి ఏంటంటే మీరు డిస్ట్రిక్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, జొమాటో వాళ్ళది. సో దాంట్లో కనుక వెళ్ళి మీరు బుక్ చేసుకున్నారు అనుకోండి, 25% మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది, డైరెక్ట్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. అంటే మీకు మాక్సిమం వచ్చేసరికి మీరు 400 రూపీస్ వరకు టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. దాంట్లో వచ్చేసరికి మీకు ఏంటంటే 100 రూపీస్ ఫ్లాట్ డిస్కౌంట్ అయితే మీకు వస్తుంది అనమాట ఈ కార్డ్ యూస్ చేసుకోవడం వల్ల. సో దానికి మూవీస్కి అయితే ఇది ఒక రకంగా బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకోటి కనుక చూసుకున్నట్టు ఫ్రెండ్స్, మనకి బయట పెట్రోల్ కనుక ఈ కార్డు యూస్ చేసుకోవచ్చా అంటే యూస్ చేసుకోవచ్చు. కాబట్టి దాంట్లో ఏంటంటే మీరు 200 నుంచి 5000 రూపీస్ మధ్యలో మాత్రమే ట్రాన్సాక్షన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అది కూడా మనకు వచ్చేసరికి ఏంటంటే అప్ టు 20,000 వరకే మీరు ట్రాన్సాక్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట పర్ బిల్లింగ్ సైకిల్కి వచ్చేసరికి. సో దీంట్లో కనుక మీరు 5000 ఎబో కనుక మీరు ట్రాన్సాక్షన్ ఏదైనా చేశారనుకోండి, మీకు 1% ఫ్యూయల్ ఛార్జ్ ప్లస్ జిఎస్టీ అయితే పడుతుంది అనమాట. దానికి వచ్చేసరికి మీరు ఏంటంటే ఏదైనా ట్రాన్సాక్షన్ ఉంటే మాత్రం 5000 బిలో మాత్రమే మీరు ట్రాన్సాక్షన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఎటువంటి రివార్డ్ పాయింట్స్ అయితే రావు ఫ్రెండ్, జస్ట్ మీకు 1% రివార్డ్ పాయింట్స్ మాత్రమే వస్తాయి అనమాట. దీన్ని ఇలా ట్రాన్సాక్షన్ చేయడం, ఫ్యూయల్ ట్రాన్సాక్షన్ చేయడం ద్వారా మీకు 5000 బిలో అయితే మాత్రమే మీకు చార్జెస్ అయితే పడవు. అది కూడా ఒకసారి మనకి అప్ టు 20,000 వరకు మాత్రమే ఉంటుంది అనమాట. లిమిట్ వచ్చేసరికి 20,000 పైన మీకు మీరు ట్రాన్సాక్షన్ చేస్తారనుకోండి, మీకు 1% చార్జెస్ అయితే పడతాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటి మనకి మర్చెంట్ నుంచి అయితే కొంచెం ఆఫర్ ఉందని చెప్తున్నారు. కాకపోతే దీంట్లో నాకు అంత పెద్ద మర్చెంట్ ఆఫర్స్ అయితే నాకు ఏం కనిపించలేదు ఫ్రెండ్స్. కాకపోతే వీళ్ళ కొన్ని పార్ట్నర్స్ బ్రాండ్ నుంచి కనుక చూసుకున్నట్టయితే దాని నుంచి కనుక మీరు ఏదైనా పార్ట్నర్స్ బ్రాండ్ రెస్టారెంట్స్ నుంచి కనుక మీరు ఏదైనా ఆర్డర్ పెట్టారనుకోండి, సో దాంట్లో సరికి మీకు అప్ టు 20% డిస్కౌంట్ అయితే వస్తుందని చెప్తున్నారు. అంటే మీకు ఎంతైనా రావచ్చు, అప్ టు 20% వరకు ఎంతైనా రావచ్చు అనమాట మీకు డిస్కౌంట్ వచ్చేసరికి. ఒకవేళ కనుక మీరు ఈ కార్డ్ యూస్ చేసుకుని కనుక ఏదైనా ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్ బుక్ చేశారనుకోండి, ఆ ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్ వచ్చేసరికి మీకు 15,000 ఆర్ ఎబో వరకు మీరు బుక్ చేశారనుకోండి, మీకు 1250 రూపీస్ అయితే మీకు ఫ్లాట్ డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. లేదు మీరు ఒకవేళ డొమెస్టిక్ ఫ్లైట్ అయినా బుక్ చేశారనుకోండి 10,000 రూపీస్ లోపల, దానికి వచ్చేసరికి మీకు ఏంటంటే ఫ్లాట్ 500 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. లేదు మీరు ఏదైనా హోటల్ బుక్ చేశారనుకోండి, మినిమం స్పెండ్ వచ్చేసరికి మీరు 10,000 రూపీస్ అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. దానికి వచ్చేసరికి మీకు 750 రూపీస్ అయితే ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన వచ్చేసరికి ఏంటంటే ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్ట్ ఫ్రీ క్రెడిట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకుని కనుక మీరు ఏదైనా మనీ విత్డ్రా చేశారనుకోండి, దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మీకు 45 డేస్ వరకు ఎటువంటి చార్జెస్ అయితే పడవు. కాకపోతే పర్ ట్రాన్సాక్షన్కి వచ్చేసరికి 199 ప్లస్ జిఎస్టీ అయితే వీళ్ళు చార్జెస్ చేస్తున్నారు అనమాట. సో దీంట్లో చూసుకున్నట్టయితే మీకు అరౌండ్ మీకు 236 రూపీస్ వరకు అయితే మీకు చార్జెస్ అయితే పడతాయి అనమాట పర్ ట్రాన్సాక్షన్కి వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ ఇంకోటి కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మనకి వీసా వేరియంట్లు అయితే అవైలబుల్ ఉందన్నమాట. దీంట్లో ఇంకోటి యాడ్ ఆన్ కార్డ్ లెక్క వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారనమాట. కావాలంటే మీరు దాన్ని కూడా తీసుకోవచ్చు. దాని వచ్చేసరికి ఏంటంటే మనకి యూపీఐ కార్డ్ అనమాట. అది కూడా మిలినియర్ కార్డ్ నుంచే వస్తుంది అనమాట. కాకపోతే ఏంటంటే మనకి వర్చువల్ అయితే ఉంటుంది అనమాట. సో దాన్ని కనుక యూస్ చేసుకొని మీరు ఐడిఎఫ్సి ఫస్ట్ మొబైల్ యాప్ లో రూపే క్రెడిట్ కార్డ్ ఉంటుంది. సో దాని లెక్క కనుక మీరు యాడ్ చేసుకున్నారు అనుకోండి, ఐడిఎఫ్సి మొబైల్ యాప్ ద్వారా కనుక ఏదైనా క్యూఆర్ కోడ్ కనుక మీరు స్కాన్ అండ్ పే చేశారనుకోండి, మీకు 3x రివార్డ్ పాయింట్స్ అయితే వస్తుందని చెప్తారు అనమాట. కాబట్టి దీంట్లో ఫస్ట్ మీరు ఈ కార్డ్ తీసుకోవడానికి ఈ కార్డ్ యొక్క చార్జెస్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ 199 ప్లస్ జిఎస్టీ అయితే పడుతుంది అనమాట. అరౌండ్ మీకు 236 రూపీస్ వరకు అయితే మీకు చార్జెస్ అయితే పడుతుంది అనమాట ఈ కార్డ్ తీసుకోవడం వల్ల. సో దీంట్లో మనకి బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఈ కార్డ్ యూస్ చేసుకొని కనుక మీరు ఫస్ట్ 4 ట్రాన్సాక్షన్ 50 రూపీస్ ఆర్ ఎబో కనుక మీరు ట్రాన్సాక్షన్ కనుక చేశారనుకోండి, మీకు 200 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో దాంట్లో సార్ మీకు ఎక్స్ట్రా పడేది ఎంత అంటే 36 రూపీస్ ఏమో మీరు ఎక్స్ట్రా అయితే కడతారనమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటి కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఈ కార్డ్ యూస్ చేసుకొని కనుక మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, దాంట్లో సరికి మీకు 3x రివార్డ్ పాయింట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. కాకపోతే ఆ ట్రాన్సాక్షన్ ఎలా ఉండాలంటే 150 ఆర్ ఎబో అయితే మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అలా కూడా మీరు ఈ కార్డ్ యూస్ చేసుకొని క్యాష్ బ్యాక్స్ అయితే పొందొచ్చు. మనకి ఇక్కడ వచ్చేసరికి రివార్డ్ పాయింట్స్ వాల్యూ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఒక రివార్డ్ పాయింట్ వాల్యూ ఈక్వల్స్ మనకి ఏంటంటే 25 పైసా అనమాట. అంటే మీరు 4 రివార్డ్ పాయింట్స్ ఈక్వల్స్ మనకి 1 రూపీ అయితే కన్వర్ట్ అయితే అవుతుంది అనమాట. సో మీరు 150 స్పెండ్ చేశారనుకోండి ఏదైనా స్కాన్ అండ్ పే వచ్చేసరికి, దీంట్లో మీకు 75 పైసా అయితే మీకు రిటర్న్ అయితే వస్తుంది అనమాట. సో ఒకవేళ కనుక మీకు మీ దగ్గర ఎటువంటి రూపే క్రెడిట్ కార్డ్ లేదు అని కూడా మాత్రమే ఈ రూపే కార్డ్కి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. నా దగ్గర ఉందనుకుంటే మాత్రం ఈ రూపే కార్డ్కి అయితే వెళ్ళకండి. అండ్ కమింగ్ టు ద బెనిఫిట్స్, అసలు ఈ కార్డ్ మనం ఎందుకు తీసుకోవాలి అని చూసినట్టయితే, ఈ కార్డ్ యూస్ చేసుకుని కనుక మీరు 20,000 ఆర్ ఎబో స్పెండ్ చేశారనుకోండి, ఈ కార్డ్ లో మీకు నార్మల్ వచ్చే 1x రివార్డ్ పాయింట్ కాస్త
కాస్త మీకు 10x రివార్డ్ పాయింట్స్ అయితే అవుతుందన్నమాట. సో మీకు ప్రతి 150 స్పెండ్స్కి వచ్చేసరికి ఏంటంటే 1 రివార్డ్ పాయింట్ అయితే వస్తుంది కదా, సో అది వచ్చేసరికి మీకు 10x అయితే అవుతుందన్నమాట. ఒకవేళ మీరు నార్మల్ ట్రాన్సాక్షన్స్ ఏదైనా చేస్తున్నారు అనుకోండి, వీళ్ళు వచ్చేసరికి ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే మీకు మల్టిపుల్స్ ఆఫ్ 150 కింద అయితే వీళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు అనమాట. సో మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినా సరే మల్టిపుల్స్ ఆఫ్ 150 అయితే మీరు ట్రాన్సాక్షన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. లేదు మేము కొంచెం హెవీగా ట్రాన్సాక్షన్ చేస్తాం, మేము థౌసండ్స్లలో ట్రాన్సాక్షన్ చేస్తాం అనుకుంటే మాత్రం మీరు ఎటువంటి క్యాలిక్యులేషన్స్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. మీకైతే పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు అనమాట. సో మీరు కనుక ఒకవేళ ఈ కార్డ్ యూస్ చేసుకొని 20,000 ఆ రెబో కనుక మీరు స్పెండ్ చేశారనుకోండి, మీకు రిటర్న్ వచ్చేసరికి 333 రూపీస్ వర్త్ ఆఫ్ రివార్డ్ పాయింట్స్ మీకు వస్తాయి అనమాట. సో అది మనకి 10x రివార్డ్స్గా కన్వర్ట్ చేసేసుకుంటే సో ఓకే, ఇలా 10x వచ్చేసినాయి. ఓకే, దీంట్లో మనకి డ్రాబ్యాక్స్ ఏమేమో నేను చూసుకున్నట్టయితే కనుక మీరు ఫ్యూయల్ ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, మీకు 1x రివార్డ్ పాయింట్స్ మాత్రమే వస్తాయి అనమాట. ఏదైతే 150 స్పెండ్కి 1 రివార్డ్ పాయింట్ ఉందో అలానే వస్తుంది అనమాట. లేదు మీరు ఒకవేళ ఎడ్యుకేషన్ ఫీజు కానీ, హోమ్ రెంట్స్ కానీ, ఇన్సూరెన్స్ కానివ్వండి, ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, క్యాష్ విత్ డ్రాల్స్ కానివ్వండి, రెంటల్ అండ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ అండ్ గవర్నమెంట్ సర్వీస్ ఏదైనా సరే మీరు పే చేసినా కానీ, ఎడ్యుకేషన్ కానీ, వ్యాలెట్ లోడ్కి కానీ మీరు స్పెండ్ చేసినా సరే మీకు వచ్చే క్యాష్ బ్యాక్ వచ్చేసరికి ఏంటంటే 3x మాత్రమే వస్తుంది అనమాట. అంటే మీరు 150 స్పెండ్స్కి వచ్చేసరికి మీకు 75 పైసా మాత్రమే వస్తుంది అనమాట. ఇవి కాకుండా ఒకవేళ మీరు ఇన్సూరెన్స్ కనుక మీరు ఏదైనా పేమెంట్స్ చేశారనుకోండి, దానికోసారి మీకు ఇన్సూరెన్స్ ఆర్ ఫ్యూయల్ ట్రాన్సాక్షన్ చేశారనుకోండి 1x రివార్డ్ పాయింట్స్ మాత్రమే వస్తాయి అనమాట. సో 150 స్పెండ్స్కి వచ్చేసరికి మీకు 1 రివార్డ్ పాయింట్ లెక్క అయితే వస్తుంది అనమాట. అండ్ ఇంకా దీంట్లో ఇంకో బెనిఫిట్ కనుక చూసుకుంటే ఫ్రెండ్స్, మీ బర్త్డే రోజు కనుక ఈ కార్డ్ యూస్ చేశారనుకోండి, ఆ రోజు ఏ స్పెండ్ కైనా సరే మీకు 10x రివార్డ్ పాయింట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. మినిమం స్పెండ్ 150 ఆ రెబో కనుక మీరు స్పెండ్ చేశారనుకోండి, మీకు 10x రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఐడిఎఫ్సి ఫస్ట్ మిలియనియర్ కార్డ్ గురించి వెళ్ళి. అండ్ ఈ కార్డ్ మీకు ఎలా అనిపించింది, ఈ కార్డ్ ఒకవేళ మీరు తీసుకుందాం అనుకుంటున్నారా? ఒకవేళ మీరు ఈ కార్డ్ తీసుకోవాలంటే మీ క్రైటీరియా ఎంత ఉండాలంటే ఫ్రెండ్స్, మీ సాలరీ ఎంప్లాయ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే ఉండాల్సి ఉంటుంది. మీ ఇన్కమ్ వచ్చేసరికి యాన్యువల్గా చూసుకున్నట్టయితే 3 lakh అబోవ్ ఉండాల్సి ఉంటుంది అనమాట. 3 lakh ఆర్ 3 lakh అబోవ్ అయితే మీకు సాలరీ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. సో మరి ఈ కార్డ్ కనుక మీరు అప్లై చేసుకుందాం అనుకుంటున్నారా లేదని అయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మొత్తం నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఆ లింక్ త్రూ అయితే మీరు వెళ్ళండి, ఆ కార్డ్ని అయితే ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ కార్డ్ అప్లై చేసుకోవడం వల్ల మీకు ఏంటంటే ఐడిఎఫ్సి పవర్ ప్లస్ క్రెడిట్ కార్డ్ కూడా మీకు యాక్సెస్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ కార్డ్ మీకు అప్రూవ్ అయిపోయింది అనుకోండి, మీకు ఐడిఎఫ్సి ఫస్ట్ పవర్ ప్లస్ క్రెడిట్ కార్డ్ కూడా మీకు అయితే అప్రూవ్ అయితే అవుతుంది అనమాట. సో ఆ కార్డ్లో చూసుకుంటే ఇంకా మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అది కూడా నేను డెడికేటెడ్ వీడియో అయితే చేసి పెట్టాను అనమాట. సో ఇక్కడ మీకు ఐ కార్డ్ ఉంది కదా, ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది. సో అక్కడికి వెళ్ళైతే ఆ కార్డ్ గురించి కూడా మీరు తెలుసుకోవచ్చు. దాంట్లో అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అనమాట. సో దాంట్లో మీకు రిటర్న్స్ అయితే చాలా ఉంటాయి. సో ఆ కార్డ్ రావాలంటే మాత్రం మీరు ఈ కార్డ్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్. సో ఈ కార్డ్తో పాటు మీకు ఏంటంటే ఈ కార్డ్ అప్లై చేసుకుని వాడడం స్టార్ట్ చేసిన వెంటనే మీకు ఆ కార్డ్ కూడా మీకు ఆఫర్లు అయితే వస్తుంది అనమాట. సో మీరు ఖచ్చితంగా ఈ కార్డ్ అప్లై చేసుకుందాం అనుకుంటే మాత్రం ఇది ఈ కార్డ్ యొక్క బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే ఐ హోప్ ఈ వీడియో మీకు అయితే అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్, అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అస్సలకే మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.